హలో గైస్, నా పేరు మైత్రి వెంకటమై. ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా అదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఎందుకు నవ్వుతున్నానంటే డ్రెస్ చూడగానే మీలో ఒకరిద్దరికైనా సరే స్ట్రైక్ అవ్వచ్చు. సో బేసిక్గా సేమ్ నేను ఈ హుడీ వేసుకొని చూశాను. నేను హరీష్ ఇదే హుడీ వేసుకొని వచ్చాడు. సేమ్ ఇద్దరం అమెజాన్లోనే ఆర్డర్ పెట్టినట్టున్నాం. సో అదనమాట పరిస్థితి. సో నాకు నవ్వు వచ్చింది నాకు అది చూసినప్పుడు. అది గుర్తొస్తుంటే నాకు ఇక్కడ కూడా నవ్వు వస్తుంది నాకు. భలే ఉన్నాంలే అనుకున్నాను. అది పరిస్థితి. ఒకళ్ళు పిలిచుంటే నేను కూడా ఇదే హుడీ వేసుకుని వెళ్తున్నాను ఒకరోజు, అది వేరే విషయం లేండి. కానీ బట్ యూనో అక్కడ నేను వేసుకున్నది కెమెరా స్క్రీన్ మీద కనబడుతుంటే నాకు నవ్వు వచ్చింది. సో ఇక్కడ కూడా అందుకే ఆ నవ్వు కంటిన్యూ అయింది మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాక కూడా. సో బేసిక్గా స్టార్టింగ్లో ఇట్లా నవ్వుకున్నాను, బట్ లాస్ట్లో బాగా ఎమోషనల్ అయిపోయాను. బాగా ఏడిపించాడు ప్రసన్న. నేను ఇప్పుడే కాదు, ఫ్రమ్ ద డే వన్ చెప్తూ వస్తున్నా, ప్రసన్న అనే పర్సన్ చాలా మంచోడు, చాలా ఏమంటారు జెంటిల్మెన్ అనే ఫీల్ వచ్చింది చూడగానే. యూనో నాకు ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తులు బెటర్ అనిపించారంటే ప్రసన్న అండ్ శ్వేత అన్నాను. కట్ చేస్తే వాళ్ళిద్దరే ముందు వెళ్ళిపోయారు. అయ్యో రామా, నిజంగా మీరు నా ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూలు చూసుంటే నేను అదే అన్నా, వీళ్ళిద్దరిలోనే అంటే ఇప్పటివరకు 6 ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళలో ప్రసన్న బెటరు, శ్వేత ఓకే అన్నా నేను. వీళ్ళిద్దరే ఫస్ట్ కాను. నేను వచ్చిరాలన్నట్టు ఉంది. సరే ఓకే, ఇంక ఇవాళ ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాం. సో యూనో ప్రసన్నని ఇప్పుడు ఇమీడియట్గా పంపేయాల్సిన అవసరం లేదేమో అనిపించింది. బట్ ఏమో వాళ్ళు పంపేశారు, అయినేమో వాళ్ళకే తెలియాలి. బట్ ట్విస్ట్ ఏంటో చెప్పనా, ప్రసన్న అండ్ శ్వేత ఎప్పటి నుంచో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. యాక్చువల్లీ మీరు ప్రసన్న అండ్ యాంకర్ శివ ఇంటర్వ్యూ అని కొడితే అది చాన్నాళ్ళ క్రితమే వచ్చింది. ఇప్పుడు కాదు, ఒక 1 వీక్ పైన అయిపోయింది. అంటే ఇదంతా ఆల్రెడీ షూటింగ్ అనేది జరిగిపోయింది. యాక్చువల్లీ ఎప్పుడో జరిగిపోయింది. వాళ్ళిద్దరూ ఎలిమినేట్ అయిపోయారు, వాళ్ళే అప్డేట్లు ఇచ్చుకుని 8 days అయింది. 8 days అయింది ఇంటర్వ్యూ పెట్టి. ఐ డ్రీమ్లో పోస్ట్ చేశారు అది. ఇట్ ఈస్ 8 days బ్యాక్ అతను ఇంటర్వ్యూ ఇచ్చాడంటే అట్లీస్ట్ 9 days బ్యాక్ ఎలిమినేషన్ అయ్యింది కదా. సో 9 days బ్యాక్ ఎలిమినేషన్ అయ్యింది అంటే 2 days షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉందని చెప్తున్నారు కదా. ఇంకా అంటే 2 days మనకి ఇంకా టెలికాస్ట్ బ్యాలెన్స్ ఉందంటున్నారు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వెన్స్డే అండ్ థర్స్డే మనకి టెలికాస్ట్ ఉంటుంది, అండ్ వెన్స్డే నైట్ అండ్ థర్స్డే నైట్. సో అప్పటి వరకు ఓటింగ్ అనేది కన్సిడర్ చేయబడుతుంది, అది ఇదని చెప్తున్నారు. మరి ఈ గ్యాప్లో ప్రసన్న అండ్ శ్వేత ఎలిమినేట్ అయిపోతే ఇన్ని రోజులు ఓట్లు వేసిన వాళ్ళు పిచ్చోళ్ళ ఏమో నాకు అర్థం కాలే ఏందో ఈ కాన్సెప్ట్. సో అటు అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు నిజంగానే ప్రసన్న అనే పర్సన్ ఈ రోజు వరకు ఉండి పోనీ, అట్లీస్ట్ నిన్నటి వరకు ఉండి పోనీ ఎలిమినేట్ అయిపోయాడు అనుకుంటే అది వేరే లెక్క. అతను ఎలిమినేట్ అయిపోయి 9 రోజులు అయిపోయింది. అండ్ ఇప్పుడు అతను ఎపిసోడ్ టెలికాస్ట్ చేసి ఇంక ఈ రోజు నుంచి మీరు వీళ్ళకి ఓటింగ్ వేయక్కర్లేదు అంటే ఐ ఫెల్ట్ దట్ ఈస్ రాంగ్. ఐ ఫెల్ట్ దే చీటెడ్ మీ. బిగ్ బాస్ టీమ్ నన్ను చీట్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే నేను ఓటింగ్ వేయలేండి, ఎందుకంటే న్యూట్రల్గా ఉంటా, ఎందుకంటే రివ్యూవర్గా ఉన్నాను కాబట్టి న్యూట్రల్గా ఉంటా. బట్ నేను ఏంటంటే ఓవర్ క్రిటిసైజ్ చేస్తా. నాకు ఎక్కడైనా కరెక్ట్ కాదనిపిస్తే, కరెక్ట్ చేయలేదు, మిస్టేక్స్ జరిగినాయి, రాంగ్ ఇది అనిపిస్తే నేను ఓవర్ క్రిటిసైజ్ చేస్తా. కానీ నేను ఓటింగ్లు గట్రా పార్టిసిపేట్ చేయను, ఎప్పుడు కూడా చేయను. నేను సీజన్ 6 కూడా కాదు, సీజన్ 5 వరకే ఓటింగ్ వేసాను నేను. ఆ తర్వాత నేను ఓటింగ్ వేయలే. అది కాదు, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అది ఏందో సర్లేండి, ఇంకా వాళ్ళు ఎలాగో అయిపోయారు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇది ఏదైతే ఇలా అడ్డదిడ్డంగా జరుగుతూ వచ్చిందో ఇంకొక 2 రోజుల పాటు ఇలాగే జరిగి ఇంకొకరినో లేదంటే ఇంకొక 2-3 వాళ్ళే పంపేస్తారు. మ్యాక్సిమం షాకిబ్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఆడిదిప్పి దాలియాన్ లాక్కొస్తారేమో మనం చెప్పలేము, ఏమో షాకిబ్ అయినా ఉండొచ్చేమో. బట్ నా ఒపీనియన్ ఏంటంటే, ఈ ఫర్దర్ 2 episodes కూడా ఇట్లాంటిది ఏదో ఒకటి చేసి మొత్తానికి కంపు చేసి మొత్తం సిస్టమ్ మొత్తాన్ని కూడా గబ్బులేపి వాళ్ళు ఏం చేస్తారంటే, ఓటింగ్ ఏదైతే చేసామో మనం ఓటింగ్ని బట్టి కాకుండా వాళ్ళకి నచ్చినట్టు కంటెస్టెంట్లను సెలెక్ట్ చేస్తారని నా ఫీలింగ్.
అంటే ఇప్పుడు ఇది చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. అంటే ఎల్లో కార్డు, రెడ్ కార్డు అనే సిస్టమ్ తీసుకొచ్చారు. అది గత ఒక 3-4 రోజులుగా నడుస్తూ ఉంది. అది వేరే లెక్క. బట్ నేనంటుంది ఏంటంటే ఇవాళ జరిగింది ఏదైతే ఉందో, ఓకే శ్వేతకి ఇచ్చారంటే ఓకే నైస్. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద టాస్క్. అంటే సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, అది వేరే విషయం. కానీ ప్రసన్నకి ఇవ్వడం అనేది ఇంటెన్షనల్. ఏముంది, ఒకరిని తీసేస్తే అయిపోద్ది, దగ్గరకు వచ్చింది కదా. సో మన సైడ్ నుంచి మనం తగ్గించేయాలి. మనం ఎవరినైతే లోపలికి పంపాలనుకుంటున్నామో వాళ్ళకి కొంతమంది అడ్డుండే అవకాశం ఉంది. ఆర్ అట్లీస్ట్ వాళ్ళకి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా లైన్ క్లియర్ చేస్తే బెటరు. మనకి కొంతమంది ఉన్నారు ఫేవరెట్స్ మనకి, మనం వాళ్ళనే పంపించాలి లోపలికి, మిగతా వాళ్ళని పంపకూడదు. ఏదో ఒక రీజన్ చెప్పి వాళ్ళని సైడ్ చేసేయాలి. అలా చెయ్యాలంటే మన దగ్గర ఉన్న అస్త్రం ఏంటి? రెడ్ కార్డు ఇచ్చేద్దాం, ఎరుపు కార్డు నేను వేసుకున్న కలర్ కూడా అదే. నేను, ఆయన పేరేంది, హరీష్, ఇద్దరం ఇదే వేసుకున్నాం, ఇదే డ్రెస్. డ్రీమ్ బిలీవ్ ఇచ్చి ఇదే గుడి ఇద్దరం అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాం, తెలిసిపోతుంది. అంటే బేసిక్గా ఈ కలర్ కార్డులు చూపించి జనాల్ని కూడా ఈ కలర్ పర్సన్స్ చేయొచ్చు అనుకుంటున్నట్టు ఉన్నారు బీబీ టీమ్. బట్ ఏమో అట్లీస్ట్ కొంతమందికైనా అర్థమవుతుంటుంది కదా ఇది. దిస్ ఇస్ అ ప్రాసెస్. ఏమో ఇంక వాళ్ళకే తెలియాలి వాళ్ళు ఎందుకు ఇట్లా డిసైడ్ అయ్యారు. సరే ఎనీహో అది వేరే విషయం. సో నేను అంటుంది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒపీనియన్, ఈ ప్రాసెస్ని కన్సిడర్ చేస్తే వీళ్ళకి ఎవరైతే బాగా ఇష్టం అనుకుంటున్నారో, వీళ్ళ దృష్టిలో ఎవరైతే టాప్ అనుకుంటున్నారో, వీళ్ళకి ఎవరైతే బాగా నచ్చారో వాళ్ళలో కొంతమందిని ఓటింగ్తో సంబంధం లేకుండా లోపలికి పంపిస్తారు. ఇంకొంతమందిని ఓటింగ్ బేసిస్ మీద పంపిస్తారు. ఏదో నామకే వేస్తే ఏదో జనాలు మరీ ఊరికే ఫీల్ అయిపోతారు. ఇప్పుడు ముందు 5గురు అని చెప్పాం కదా, కనీసం వాళ్ళ ఓట్ల మీద ఒక ఇద్దరిని పంపిద్దాంలే, ముష్టి వేద్దాం, ఒక ఇద్దరిని పంపేసి మిగతా ముగ్గురిని మనకు నచ్చిన వాళ్ళని మనం పంపుకుందాం. అట్లాగే జరుగుతుందని నా గట్టి ఫీలింగ్. మనీష్కి ఓటింగ్ లేదు యాక్చువల్లీ, మీరు గమనించండి, ఎక్కడైనా చూసుకోండి. ఈవెన్ రియల్ ఓటింగ్లో కూడా మనీష్కి ఓటింగ్ అయితే లేదు ఆల్మోస్ట్. అంటే అది నాకు బేసిక్గా 2 days బ్యాక్దే తెలిసింది. 2 days అంటే మండే వరకు తెలిసింది నాకు, బట్ తర్వాత తెలియలేదు. ఇంకా ట్యూస్డేది ఇంకా తెలియలేదు, వెన్స్డేది కూడా ఇంకా క్లారిటీ లేదు వీడియో. ఎందుకంటే రాత్రి 1:34 అయింది వీడియో చేస్తుంటానికి. సో ఇప్పటికి రాదు, నాకు పొద్దునకు వస్తుంది. సో నాకు ఐడియా లేదు. ఓకే, నేనంటుంది ఏంటంటే మనీష్ ఓటింగ్ ఆల్రెడీ కొంచెం తక్కువే ఉంది, బట్ అయినా కూడా మనీష్ విల్ బీ ఇన్ టాప్ 5. ఎందుకు అంటే వాళ్ళకి నచ్చాడు కాబట్టి, బేబీ టీమ్కి, ఆ తర్వాత ఇక్కడ ఎవరైతే హౌస్ మేట్స్ ఉన్నారో వీళ్ళందరికీ నచ్చాడు కాబట్టి మనీష్ విల్ బీ ఇన్ టాప్ 5. ఇక్కడ ఈ టాప్ 5లో ఉంటాడు, అక్కడికి వెళ్తాడు, లోపలికి వెళ్ళి అక్కడ ఏమో ఉండదు, తేలిపోద్ది. కాకపోతే ఒకటి నాకు బేసిక్గా లిస్ట్ వచ్చింది నాకు ఇందాక, కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు చెప్పారు, అంతా డొల్లే ఆల్మోస్ట్. వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారో వాళ్ళకే తెలియదు. అట్టర్ ఫ్లాప్ వైబ్స్ వచ్చినాయి ఆ పేర్లు వినగానే. అస్సామే ఈ సీజన్ అస్సామే బిగ్ బాస్ 9 అస్సామే అనిపించింది నాకైతే మాత్రం లిటరల్లీ, నిజంగా. ఇటు నుంచి ఇటు బిగ్ బాస్ సీజన్ 9 7th మనకి స్టార్ట్ అవుతుంది కదా. సో 7వ తారీఖు ఇట్లా మొదలవడం అస్సాంకి ప్రయాణం మొదలవుతుంది. 15వ వారం ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసరికి అస్సాంకి చేరుకుంటుంది, అంతే. ఈ మధ్యలోనే చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు ఎక్కింది వందే భారత్ అయితే, అస్సాంకి వెళ్ళే వందే భారత్ అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోద్ది, మధ్యలోనే అస్సాం అయిపోద్ది. అది నాకైతే అదే అనిపిస్తుంది ఆ కంటెస్టెంట్ల పేర్లు కానీ. ఒరే ఈ వీళ్ళు తప్ప ఇంకెవరూ దొరకలేదారా మీకు? అంటే ఒక్కరిలో కూడా ఫైర్ ఉన్నట్టు కనపడలేదు కదరా. ఇంకా ఆడితో పోల్చుకుంటే ఇక్కడ శ్రీజ బెటరు, నాగా కొద్దో గొప్ప బెటరు, నిజం. హరీష్ చాలా బెటరు, హరీష్ చాలా 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 బెటర్ యాక్చువల్లీ. అంటే ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ పరంగా చూసుకుంటే గేమ్ కొంచెం డల్లే ఉంటుందిలేండి, అది కామన్. కానీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ పరంగా చూసుకుంటే మరి చాలా బెటర్ అనిపిస్తుంటాడు. ప్రియా కూడా కొద్దో గొప్ప పర్లేదు, షాకిబ్ బెటర్ అనిపిస్తుంటాడు ఆ పేర్లు వినగానే. అది తర్వాత ఒక వీడియో చేస్తాను సెపరేట్గా నేను. ఆ పేర్లు వినగానే షాకిబ్ బెటర్ అనిపిస్తుంది, కొద్దో గొప్ప ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనిపిస్తుంది. అట్లా ఉంది పరిస్థితి, ఇంకేం చెప్తాం. సరే ఇంక ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాం. సో ఒక ఎల్లో రిటర్న్ ఇవ్వచ్చు అన్నారు ఇవాళ. సో అది నాకు ముందే అనిపించింది. నాకు ఇది ఎందుకు ఇది కొంతమంది కోసం పెట్టిన గేమ్ ఏమో అని చెప్పి, అంటే రూల్ ఏమో అని చెప్పి.
ఆ ఆ కొంతమందిలో ఒకరికే ఏమంటారు అది ఉపయోగపడింది. సో, ఆ మనీష్. సో, మనీష్ కోసమే పెట్టారనే ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం లిటరల్లీ. అంటే ఎవరైనా గెలవచ్చు ఆ ఐదుగురిలో. కాకపోతే ఇప్పుడు ఈ పర్సన్ గెలిస్తే బాగున్ను, ఈ పర్సన్‌కి ఒక అవకాశం ఇద్దాం అన్న ఉద్దేశం ఉంటది చూడండి. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమా గుర్తుందా మీకు? అందులో సిద్ధార్థ్ కడుపు నిండా అన్నం తినాలని చెప్పి ఊరు మొత్తానికి భోజనాలు పెట్టిస్తది త్రిష. ఆ టైప్ అనమాట. మనీష్ గెలవడం కోసం లేదా మనీష్ దగ్గర ఉన్న యెల్లో కార్డ్ వెనక్కి తెచ్చుకోవడం కోసం ఒకవేళ రేపు ఒకరోజు మనీష్ సరిగ్గా ఆడకపోతే ఇంకొక యెల్లో కార్డ్ ఇయ్యాల్సి వస్తది. అప్పుడు రెడ్ కార్డ్ అయ్యి ఆ పర్సన్ వెళ్ళిపోతాడేమో అన్న ఒక భయంతో ఆ పర్సన్‌కి ఎలాగైనా సరే యెల్లో కార్డ్ వెనక్కి వచ్చేలా చేయాలి ఆ పర్సన్ దగ్గర నుంచి అనే ఒక థాట్‌తో స్టార్ట్ చేశారేమో అందరికీ అన్నట్టుగా చెప్పారు అనిపించింది నాకైతే స్టార్టింగ్ చెప్పగానే. అది కట్ చేస్తే అది పోయి మనీష్‌కే వచ్చింది మళ్ళీ. అఫ్‌కోర్స్ అది అతను కరెక్ట్‌గానే ఏసాడు. అతను సాధించుకొని ఉండొచ్చు. బట్ స్టిల్ ఐ ఫెల్ట్ లైక్ దిస్ అంతే. సేమ్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా? అంటే ఇప్పుడు మనీష్ సిద్ధార్థ్ కాదు. సిద్ధార్థ్‌కి ఎనీహౌ మొత్తానికి సంబంధం లేదు. అసలు పోలిక లేదు. బట్ నేను అంటుంది ఏంటంటే ఆ రిఫరెన్స్ తీసుకోండి మీరు. సింపుల్. ఊరు మొత్తానికి భోజనాలు పెట్టిస్తది. సిద్ధార్థ్ కడుపు నిండా అన్నం తినడం కోసం. ఇది కూడా అంతే. అనిపించింది నాకు. నాకనిపించింది. ఏమో నేను 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో' ఆ పిల్ల పేరేంది అంజలి. అంజలిలాగా ఏమో నాకు అన్నీ అలా తెలిసిపోతే అంతే అని అంటాను గానీ, అంటే నాకలా అనిపిస్తుంది. అంతే. అది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంక అది మీ ఇష్టం. బట్ నాకైతే అలా అనిపించింది. జెన్యూన్‌గా అనిపించింది నాకు. హార్ట్‌ఫుల్‌గా అనిపించింది నాకు. ఎందుకో మరి అలా. తేజ గారొచ్చారు. జంటలు చేంజ్ అవ్వచ్చంటే శ్వేత, హరీష్ వద్దనుకుంది. అండ్ శ్రీజ, శ్రేయ వద్దనుకుంది. ప్రియ ఏమో షాకీబ్ వద్దనుకుంది. కల్కి మిగిలిపోయింది కదా! అట్లా అట్టి తొక్క నిన్న. అట్టి పండు కూడా కాదు అట్టి తొక్క అంది. సో, అట్లాగా. సో, ఫస్ట్ శ్రీజ కల్కిని చూజ్ చేసుకుంది. 3 రీజన్లు చెప్పింది. ఛాన్స్ ఇవ్వాలి, స్ట్రాంగ్ ప్లేయరే, కొత్తదనం కావాలి. ఓకే. మంచి రీజన్సే చెప్పింది. సో, తను చూజ్ చేసుకోవడంలో తప్పు లేదనిపించింది నాకు. ఓకే. నెక్స్ట్ షాకిబ్ గెలిచాడు. మళ్ళీ ప్రియానే కావాలన్నాడు. నాకు భలే నవ్వొచ్చింది అక్కడైతే మాత్రం. సో, అంటే ఫన్నీ కదా! ఇప్పుడు ఆ పిల్ల వద్దొద్దొద్దొద్దు అనుకొని బయటకొచ్చి మళ్ళీ ఆ పర్సన్ చూజ్ చేసుకుంటే, ఆ పర్సన్‌కి వేరే ఆప్షన్ లేదు ప్రియాకి. ఎళ్ళాల్సిందే చూజ్ చేసుకున్నాక. మళ్ళీ ఎళ్ళింది. శ్వేత నెక్స్ట్. శ్వేతకి అక్కడ హరీషు, శ్రేయ ఇద్దరున్నారబ్బా. కొంచెం తెలివైనోళ్ళు ఎవరైనా సరే హరీష్‌నే చూజ్ చేసుకుంటారు. శ్రేయని ఎట్లా చూజ్ చేసుకుంటారో చెప్పు? శ్రేయ ఈజ్ నో వేరే కంటెస్టెంట్ అసలు. శ్రేయాని పంపిస్తారు చూడండి బలవంతంగా ఏదో ఒకటి చేసి. తిమ్మిని పంపించేసైనా శ్రేయాని పంపిస్తారు మాక్సిమం నా నమ్మకం. ఏమో ఒకవేళ అటు ఇటు చేసి వాళ్ళు లాస్ట్‌లో ఏమైనా ఆపేస్తే అది వేరే విషయం కానీ 95% ఓటింగ్‌తో సంబంధం లేకుండా శ్రేయాని పంపే ఛాన్సెస్ ఉన్నాయబ్బా. శ్రేయ ఇవాళ అట్లా అట్టిపండు అయింది. రేపు కూడా అట్లా అయిపోద్దేమో అని భయపడుతుంటారు నాకు తెలిసి ఈరోజు. అంటే మిగతా వాళ్ళకి ఎవరికి అడగనంత స్ట్రాంగ్‌గా శ్రేయ కోసమే అడిగి మరీ ఉన్నారు. సో, అదే అంటున్నా. తర్వాత సరే ఇంక మొత్తానికి హరీష్‌ని చూజ్ చేసుకుంది. మూటల గేము. ఇక నవదీప్ ఒకటి చెప్పాడు. తను ఒకటి చెప్పింది. తక్కువ ఉంటే బెటర్ అని తను. ఎక్కువ ఉంటే బెటర్ అని శ్రీముఖి, తక్కువ ఉంటే బెటర్ అని నవదీపు. సో, ఇంకా తర్వాత పవన్ వచ్చాడు. ఫస్ట్ వాటి మీద పడ్డాడు. ఇనీషియల్‌గా అబ్బా అదిరిపోయిందిగా స్ట్రాటజీ. ఆహా! ఏమి స్ట్రాటజీ అనిపించింది. కొంతసేపటి తర్వాత ఏమిరా నీ స్ట్రాటజీ అనిపించింది. ఎందుకంటే పడ్డాడు సరే. కింద నుంచి లాగేసి, ముందు నుంచి లాగేసి, వెనక నుంచి లాగేసి, సైడ్ నుంచి లాగేసి. మధ్యలో ఆ లాస్ట్‌లో ఆ టాస్క్ బజర్ మోగే టైంకి హరీష్ ఎక్కడ పట్టుకున్నాడు అనేది చూసిన వాళ్ళందరికీ కూడా కనబడుతూ ఉంటుంది. అవ్వా నా నోటితో నేను చెప్పలేను. నోటితో ఆడే టాస్కులు పెట్టండిరా అంటే గూటితో ఆడే టాస్కులు పెట్టారు. అక్కడ చూడండి ఏం జరిగిందో. సో, నాకు నవ్వు వచ్చింది నాకు లిటరల్లీ అక్కడ చూసినప్పుడు అయితే మాత్రం. సో, హరీష్ ఏదో ఫ్లోలో ఏదో అంత ఆలోచించలేదేమో కానీ బట్ ఆలోచించాలి. ఎంత అక్కడ ఉన్నది ఒక అబ్బాయి ఒక హరీష్ కొంచెం ఏజ్ ఎక్కువే బట్ ఒక మేలు అనుకుందాం పోనీ అట్లా అనుకున్నా కూడా అబ్బాయి అనకూడదు కదా. పవన్ అంటే అబ్బాయి కానీ ఆయన అబ్బాయి కాదు కదా. సో, అందుకే ఒక మేలు అనుకుందాం. అట్లయినా సరే ఏదో చండాలంగా అనిపించింది అది. అది ఏందో అది చెరువు గడ్డి దగ్గరికి పవన్ నుంచి ఉంటే ఈయన పక్క నుంచి అడుగుతున్నట్టే ఉన్నది. ఏందో చెప్పడానికి అది ఎలా ఉందిలే కానీ ఏమో నాకైతే అలాగే అనిపించింది చూడగానే. సరే అదొకటి. తర్వాత రెండోది వచ్చి సరే అదంతా అలాగ అయిపోయింది. అసలు ఓవరాల్గా బిస్కెట్ అయినట్టే స్ట్రాటజీ. అది ఏందో శ్రీజ ఏమో దేకురుతోంది.
మనీష్ ఏమో మనీష్ నిజంగా ఆ వైట్ టీ షర్ట్ మీద ఇంకో బ్లూ షర్ట్ గ్రీన్ ఏదో వేసుకున్నాడు కదా, అది తీసాడు కదా, తీసి ఆ మూట చుడతా ఉంటే దాన్ని మూట పట్టుకుంటుంటే నిజంగా అది ఏందో మనిషిని ఎగ్జాక్ట్ మా ఇంటి కింద ఒక అతను ఉంటారు. అతను ఏంటంటే బట్టలు ఐరన్ చేస్తారు. సో మా దగ్గర కొన్ని బట్టలు తీసుకొని వాటిని మూట కట్టుకొని వెళ్తున్నప్పుడు ఆయన అటైర్ ఉంటుంది ఒకటి, వైట్ బనీను మూట. యాజ్ ఇట్ ఈస్ దించాడయ్యా మనీష్. నాకైతే నా కళ్ళ ముందు ఆయనే కనబడ్డాడు నాకు, మా కింద ఉండే ఆయనే కనబడ్డాడు నాకు. ఏంది ఈయనేంది బిగ్ బాస్లోకి వచ్చాడని చూశాను. చూస్తే కాదు 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 ఇతను మనీష్ కదా అనిపించింది. నైస్, చాలా పర్ఫెక్ట్గా అనిపించాడు నాకైతే మనీష్ ఆ విషయంలో మాత్రం. వాట్ ఏనా ఆరా అబ్బా, ఎగ్జాక్ట్గా మా ఇంటి కింద ఉన్న ఇస్త్రీ పర్సన్ని మ్యాచ్ చేశాడంటే మనీష్. వాట్ ఏనా ఆరా హీ హ్యాజ్, ప్లస్ 10,000 ఆరా అది, మామూలుగా. సరే ఇంకా అది పక్కన పెడితే ఇంకా ఆ తర్వాత హరీష్ గారు ఉడిలో పట్టుకున్నాడని ట్రై చేశాడు, ఏదో పడిపోయినాయి మొత్తానికి. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది లాస్ట్కి వచ్చేసరికి పవన్ కొంచెం పడేశాడు, కొంచెం అదొక్కటి కొంచెం బాగానే. ఇవాళ కొద్దో గొప్ప బెటర్ అట్లీస్ట్ కొంచెం ట్రై చేశాడు పవన్ యాక్టివ్గా ఉండడానికి. అంటే అది కూడా మాటల త్రూ కాదు, చేతల త్రూ కొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేశాడు. మాటలు ఏంటంటే ఇంకా రావు. మనం పవన్ నుంచి మాటలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. పవన్ కనబడ్డప్పుడల్లా మనం బ్రెయిన్లో ఒక పాట వేసుకోవాలి. ఏంటంటే మాటరాని మౌనమిది టెట్టేం టేం మౌన వీణ గానమిది టెట్టేం టేం అని వేసుకోవాలి ఇంక మనం. లేదంటే ఇంకో పాట మౌనమేలను అదే వేసుకోవాలి. మౌనానికి సంబంధించి ఎన్ని పాటలు ఉంటే అన్ని పవన్ మీద వేసుకోవచ్చు అప్ప. అది అట్లా అనమాట ఆ టైప్ పర్సన్. బట్ వాడు కొంచెం గేమ్ ఆడాడు కొద్దిగా గొప్ప, అది బెటర్ అనిపించింది. బట్ ఓవరాల్గా డల్ క్యాండిడేట్ వెళ్ళండి. ఇప్పటికీ కూడా స్టిల్ తన మీద ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే లేదు. ఇంకా తర్వాత ఏదైంది నాగా అదే సరే గేమ్ అయితే స్టార్ట్ చేశారు. మొత్తం ఇదంతా అయిన తర్వాత 6 holes పెట్టారు, పడుకోవాలి అక్కడ. ఎక్కువ మూటలు పడితే వాళ్ళు విన్ను. అది చూసినప్పుడు కూడా నాకు ఒకటి అనిపించింది, హెల్మెట్ ఇచ్చారు ఓకే, గార్డ్ ఏది? నాకు నేనేమంటానంటే ఇప్పుడు అక్కడొక హోల్, ఇక్కడో హోల్, ఇక్కడో హోల్, అక్కడో హోల్, ఇక్కడో హోల్, ఇక్కడో హోల్, 3 ఇటు 3 పెట్టారు, మధ్యలో మనిషిని పడుకోబెట్టారు. ఇక్కడ ఒకటి మధ్యలో ఇటొకటి ఉన్నాయి కదా. అటు వేసేటప్పుడు పొరపాటున ఆ మూట ఇటు వెళ్ళి ఓ మూట ఇంకో మూట మీద పడితే ఏంటి పరిస్థితి? అక్కడ ఇవ్వాలి కదా, తలకోటి ఇస్తే సరిపోద్దా అనుకున్నాను నేను. బట్ ఇంకా వాళ్ళైతే అదే చేశారు. సో దట్ గేమ్ అయితే స్టార్ట్ అయింది, ఎవరి మటుకు వాళ్ళు ఆడుకుంటున్నారు. సో నాగా ఏంటంటే ఇనీషియల్గా ఒక స్ట్రాటజీ ప్లే చేశాడు కొంచెం. అది కూడా నాకు స్టిల్ అదే అంట, వీళ్ళందరూ స్ట్రాటజీ అని చెప్పి మురిసిపోయి ముక్కలైపోతున్నారు ఇక్కడ. అభిజిత్ కానీ నవదీప్ కానీ ఆహా నాగా ఓహో నాగా అది అయ్యయ్యా నాగా ఓహోహో నాగా అంటున్నారు వీళ్ళు పక్క నుంచి. నాకేమనిపించింది, వాడు ఆ కన్నం దగ్గర తప్ప అన్ని వైపులా వేస్తున్నాడు అనిపించింది నాకైతే. అటేసాడు, ఇటేసాడు, పైన వేసాడు, కింద వేసాడు. కింద అయితే చాలా వేసాడు. పోనీ ఒక గోడ కట్టాడు అంటే అక్కడ నీకు ఇచ్చిందే బొంగులోది మహా అయితే ఒక 20 మూటలో ఎన్నో, నువ్వు 25 మూటలతో గోడ కడతానంటే ఎలా? అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒక 6 మూటలతో గోడ కట్టుకొని పోనీ నిజంగా అంత స్ట్రాటజీ కనుక ప్లే చేసి ఉంటే ఒక 6 మూటలతో గోడ కట్టుకొని కనీసం పోనీ 10 మూటలతో గోడ కట్టుకొని చుట్టూ కాంపౌండ్ వాల్లా కట్టుకొని దాని మధ్యలో నువ్వు టార్గెట్ పెట్టుకొని వేసుకోవచ్చు అనుకుందాం. పోనీ అది కూడా లేదు, 20-25 మూటలు వేసాడు వెనకాల, అటు ఇటు అన్ని వైపులా కలిపి అందులో వేసాడు మధ్యలో. అది స్ట్రాటజీ అని వీళ్ళు పొంగిపోతున్నారు, పొర్లిపోతున్నారు, ఉబ్బి తప్పిపోయిపోతున్నారు. ఏందో నాకు అర్థం కాలే. ఏమో మొత్తానికైతే ఆ స్ట్రాటజీ బిస్కెట్ అయింది. ఎందుకంటే తర్వాత వచ్చి పట్టుకెళ్ళిపోయారు కొన్ని. కాంపౌండ్ వాల్ కుప్ప కూలిపోయిందనమాట. కుప్ప కూలిన నాగా కాంపౌండ్ వాల్ తర్వాత నాగా ఏం చేశాడో బ్రేక్ తర్వాత చూడండి, నేడే చూడండి. సో అలాగా అది కాంపౌండ్ వాల్ కుప్ప కూలిపోయింది. ఎప్పుడైతే ఇంకా మనోడు ఇంకా అది పోయిందో ఇంకా అసలు బిస్కెట్ అయింది, వేయలేకపోయాడు. సో నాకు అనిపించింది, నాకు యాక్చువల్గా దానివల్లే ఎక్కడో తేడా ఇరుక్కు అనిపించింది. నాకు అదే జరిగింది యాక్చువల్లీ, రాసుకున్నాను కూడా. కానీ నాగా స్ట్రాటజీ బాగుంది, కానీ వేరే వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు, అక్కడ బిస్కెట్ అయిందేమో నా డౌట్ అని చెప్పి రాసుకున్నా. ఎప్పుడైతే వేరే వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోయారు అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఉన్నవన్నీ.
అది శ్వేత గేమ్ స్టార్ట్ అయింది. శ్వేత అది కౌంటింగ్ స్టార్ట్ అయింది. శ్వేత 9, పవన్ 26, శ్రీజ 23, నాగా 14, దాలియా 17, షాకిబ్ 13, మనీష్ 26. టై అయింది. సో ఇక్కడ వాళ్ళు అడిగారు హరీష్ అండ్ శ్వేత కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అంటే మీరు శ్వేతాని ఎందుకు వేయమన్నారు అని చెప్పి, ఎందుకు ఓకే చేశారని చెప్పి వాళ్ళు డిస్కషన్ అడిగారు. సో హరీష్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. హీ సెడ్ ఇట్ వెరీ వెల్. బాగా అనిపించింది నాకు. ఆయన ఎక్స్ప్లెనేషన్ తీరు బాగుంటుందబ్బా. ఆయన నిజంగా చెప్తున్నా, ఆయనకు బేసిక్గా రేపు ఎపిసోడ్లో అన్వర్తి అని చెప్పి 2 వేశారు, కానీ ఆయన మాట తీరు కోసం కానీ లేదంటే వాటి కోసం కానీ సీరియస్లీ సమ్ టైమ్స్ కాదు, ఆల్మోస్ట్ 95% ఆఫ్ టైమ్స్ హీఈస్ రైట్. అంతే కదా. ఇప్పుడు ఆయన ఎవరి కోసం వచ్చాడు? ఆయన కోసం వచ్చాడు. ఆయన వీలైతే పోనీ ఇంకా పోనీ ఇంకా అనుకుంటే హరిత గారి కోసం వచ్చి ఉండొచ్చు. తన వైఫ్కి ఏదైనా కొంచెం లైఫ్లో ఇంకా బెటర్ పొజిషన్ ఇవ్వాలనో ఏదో సంథింగ్ ఏదో వచ్చి ఉండొచ్చు, అంతే. వీళ్ళందరి కోసం ఎందుకు వస్తాడు ఆయన? అది కాదు కదా. మరి నేను నిన్న షర్ట్ ఇప్పడం విషయంలో నేనైతే ఆయన తప్పే అంటాను నేను. ఓకే, ఇక్కడైతే మాత్రం ఆయన ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ చూడండి, ఎంత క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆయన. చాలా బాగా అనిపించింది నాకు అక్కడ. ఆయన తన ఆపర్చునిటీ కోసం అడిగింది. సో డేంజర్లో ఉంది, ఎల్లో కార్డ్ వచ్చింది, సో అందుకని ప్రూవ్ చేసుకోవాలని. తను కూడా స్పోర్ట్స్ ప్లేయర్. అఫ్కోర్స్ నేను స్పోర్ట్స్ ప్లేయర్, నేను ఆడుతాను, బట్ తను అయితే కావాలంది. అండ్ నేను ఆల్రెడీ ఒకటి ఆడాను స్టార్టింగ్లో, సో 50-50 అండ్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి సో అందుకని ఇచ్చాను అన్నాడు. సో దట్ ఈస్ వెరీ క్లియర్ కట్ అండ్ నైస్ ఎక్స్ప్లెనేషన్. బాగా అనిపించింది నాకు. అంటే ఇప్పుడు దాన్ని, ఇదే ఎక్స్ప్లెనేషన్ని ఇంత సెటిల్డ్గా ఇంత క్లియర్గా కాకుండా ఈ పవనో లేదంటే నాగానో ఉంటే ఇలా ఇవ్వరు. ఈ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఆ తడబడ్డమో లేదంటే కన్ఫ్యూజ్ అయిపోవడమో, కంగారు పడిపోవడమో, వాళ్ళు ఏదన్నా అడిగితే మళ్ళీ దానికి అబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె అనుకోవడమో ఏదో ఒకటి అయిపోతుంటుంది. సో నాకు అదే అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో కంటెస్టెంట్ కొంతమంది ఏంటంటే క్లారిటీ ఆఫ్ థాట్తో లేరు, క్లియర్ కట్ క్లారిటీతో ఉండాలి. అప్పుడే బేసిక్గా వాళ్ళు బాగా ఆడగలుగుతారు, బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ తెలుగు బిగ్ బాస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్, ఎస్పెషల్లీ ఇన్ పవన్, ఏమో నాగా, ప్రసన్న వెళ్ళిపోయాడులేండి. ఆయన మంచితనం అది. ఆయన చూస్తే నాకు సీజన్ 6లో బాలాజీ గారు గుర్తొస్తారు నాకు ఆయన. సో సరేలేండి, అది వేరు. బట్ ప్రసన్నని మనం ఈ విషయంలో కొంచెం పక్కన పెట్టచ్చు, అంటే ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు తనకి, ఎందుకంటే అది మంచితనం. సో నాగా అండ్ వీళ్ళు ఏంటంటే కొంచెం ఆ కన్ఫ్యూజన్, క్లారిటీ ఆఫ్ థాట్ లేకపోవడం, ఇట్లా అనమాట. నాగా, పవన్, దాలియా, షాకిబ్, ఇంకెవరు ఉన్నారు, సంథింగ్. ఇది కాదు, శ్రేయ కోసము, శ్రేయనా కాదా అని ఆలోచించాను. సో శ్రేయ ఏంటంటే ఏదో అది, అంటే లైక్ ఎట్లా అంటే తన కోసం ఎట్లా చెప్పాలంటే ఆ సిచ్యువేషన్ కోసం తనకి అనిపించింది చెప్పేస్తుంది. అది రైట్ ఆర్ రాంగ్ అనవసరం యాక్చువల్లీ. అండ్ దానికి మళ్ళీ వీళ్ళు ఏంటంటే పిల్లవచ్చా కదా అని చెప్పి ఇలా భజన పక్క నుంచి. ఇప్పుడు శ్వేత చెప్పింది ఏంటి, మన ఇద్దరం హైపర్ ఉంటాం, బ్యాలెన్సింగ్ నేచర్ లేదు, బ్యాలెన్సింగ్ ఉండదు నీలో. సో హరీష్ గారిలో ఆ బ్యాలెన్సింగ్ ఉంటుంది, అందుకే మళ్ళీ చూస్ చేసుకున్నా అని చెప్పింది. నిన్న బ్యాలెన్సింగ్ టాస్కే ఆడాను కదా, దానికి శ్రీముఖి నిన్న బ్యాలెన్సింగ్ టాస్కే ఆడేదట, చూడు ఎత్తపచ్చి డైలాగ్ వేసిందో. ఆవిడ చెప్పింది దేనికోసం? శ్వేత దేనికోసం చెప్పింది? పర్సనల్ మైండ్ సెట్ కోసం, మెంటాలిటీ కోసం చెప్పింది. ఫిజికల్ టాస్క్లో బ్యాలెన్సింగ్ కోసం ఈ పిల్ల డైలాగ్ వేయడమే దరిద్రం. అంటే దానికి వీళ్ళు పక్క నుంచి చూసారే బ్యాలెన్సింగ్ కోసం డైలాగ్ వేసింది. ఏందో చెప్తున్నాను కదా, అతి ఎందుకు అట్లా తయారయ్యారు వీళ్ళంతా, మనం ఏం చేయలేము. సో అక్కడ శ్వేతకైతే ఒక ఛాన్స్ అయితే దొరికింది, బట్ తను మళ్ళీ ప్రూవ్ చేసుకోలేకపోయింది. అందరికంటే వరస్ట్ చేసింది, 9 పడ్డాయి అక్కడ. ఇంకా హరీష్ గారు ఎక్స్ప్లెనేషన్ అది బాగుంది, అన్నీ చూశారు ఓవరాల్గా. ఇంకా అప్పుడు అండ్ తనకి కూడా బేసిక్గా కొంచెం స్ప్రైన్ అయింది అంత పరిగెట్టినప్పుడు, కొంచెం ఎంతైనా ఏజ్లో కొంచెం పెద్ద పర్సన్ కాబట్టి అట్లా వాటన్నిటి వల్ల అది బిస్కెట్ అయింది ఆయన కొంచెం. ఇంకా తర్వాత సరే ఓవరాల్గా టై అయింది కాబట్టి ఇంకా ఒక చిన్న బాక్స్ పెట్టారు, ఎవరు ఫస్ట్ వేస్తే వాళ్ళు అన్నారు. ఫస్ట్ది కూడా ఆల్మోస్ట్ మనీష్ది పడిపోయింది, జస్ట్ మిస్ అయింది. సో మళ్ళీ వేసినప్పుడు పడిపోయింది, ఎల్లో కార్డ్ రిటర్న్. అయితే ఇక్కడ ఒకటి నేను థంబ్నెయిల్లో పెట్టా కదా ఆల్రెడీ, అభిజిత్ డ్యాన్స్ వేసుకుంటూ వచ్చాడు కదా, నాకు అది ఎందుకో చాలా క్రింజ్ వర్తి అనిపించింది. నాకైతే మాత్రం చాలా క్రింజ్గా అనిపించింది.
ఏమో అంటే అభిజిత్ని మనం ఇన్నాళ్ళుగా చూసిన విధానం వేరు కదా. సో అంటే లైక్ ఇప్పుడు సీజన్ 4లో చూసిన అభిజిత్ కానీ, వేరే ఇంటర్వ్యూస్లో చూసిన అభిజిత్ కానీ, వేరే సిరీసెస్లో చూసిన అభిజిత్ కానీ, వేరెవర్ ఇట్ ఈస్, అభిజిత్ని మనం ఎలా చూసాం అంటే ఒక డిగ్నిఫైడ్ పర్సన్. అంటే ఆ డ్యాన్స్ అనేది అసలు లేదు తనలో. తన తన కల్చర్ కాదు, తన తన వే ఆఫ్ లివింగ్ కాదు అది. సో అలాంటి ఒక పర్సన్ అనిపిస్తాడు కదా ఎప్పుడు కూడా. సో అలాంటి పర్సన్ వచ్చి ఏందో ఆ డ్యాన్సులు ఏందో నాకు అర్థం కాలే. అది కేవలం మనీష్ కోసం మాత్రమే. నేను అదే అంటున్నా, టాక్ బ్యాక్లో వాళ్ళు ఏదైతే చెబుతున్నారో చెయ్యాల్సి వస్తుంది అభిజిత్ ఇక్కడ. అది అభిజిత్ మిస్టేక్ అని కూడా నేను చెప్పను 100%. తను ఏదో కావాలని చేశాడు కూడా నేను అన్నాను, తను చేసే టైప్ కాదు. చెప్పారు టాక్ బ్యాక్లో, సార్ నవదీప్ గారు చాలా యాక్టివ్ ఉంటున్నారు, మీరు కొంచెం ఏదైనా కొంచెం యాక్టివ్ పార్టిసిపేషన్ ఏమైనా చెయ్యండి సార్ అట్లా ఇట్లా అని చెప్పి, మనోడు గెలిచాడు కదా మీరు కూడా డ్యాన్స్ చేయండి సార్, మనోడు వేస్తున్నాడు కదా బాగుంటుంది మంచిగా ఉంటుంది అది ఇది అని చెప్పి ఏదో చేశారు, చెప్పారు. అందుకే ఆయన చేశాడు. అదైతే చండాలంగా అనిపిస్తుంది నాకైతే. అంటే అభిజిత్ ఫ్యాన్స్కి అది నచ్చొచ్చేమో, బికాస్ ఆయన ఫ్యాన్స్కి అది కొంచెం ఐఫీస్ట్ అనిపించవచ్చు. నేనేంటంటే నేను చూసింది బిగ్ బాస్లో అభిజిత్, మళ్ళీ బయటకు వెళ్ళాక నేను చూడలే కదా, వేరే ఇంటర్వ్యూస్ ఏవో చూసాను అంతే, అదంతా మళ్ళీ బిగ్ బాస్ రిలేటెడే. సో అట్లాంటి అభిజిత్ని నేను చూసి అట్లాంటి అభిజిత్తే నాకు బెస్ట్ అనిపించి, సీజన్ 4 విన్నర్ ఎవరైతే అభిజిత్ ఉన్నారో హీఈస్ ద నెంబర్ 1 బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇన్ ద తెలుగు బిగ్ బాస్ హిస్టరీ అని చెప్పి ఇప్పటివరకు చెబుతూ వచ్చాను. నేనే ఈ మాట అంటున్నాను ఎందుకంటే నేను తనని బిగ్ బాస్ వరకే చూశాను. బిగ్ బాస్ వరకు మాత్రమే ఏదైతే తనలో కనబడిందో అదే కరెక్ట్ అనిపించింది, అదే నచ్చింది. అలా ఉన్నాడు కాబట్టే నాకు కరెక్ట్ అనిపించి, నాకు నెంబర్ 1 అనిపించి, నాకు నచ్చాడు. అండ్ అలా కాకుండా ఇప్పుడు ఈ క్రింజ్ పనులన్నీ చేస్తుంటే నాకు నచ్చట్లేదు అంతే. సో ఎల్లో కార్డ్ అయితే రిటర్న్ ఇచ్చాడు, అయిపోయింది. సో తర్వాత దివ్యకి ఓట్ అప్పీల్ ఇచ్చారు. సో ఆల్రెడీ తన నుంచి ఎల్లో కార్డ్ తీసుకున్నాం కదా అని చెప్పి, సో ఇంకా డిస్కషన్ ఏం లేకుండా సో దివ్యకి ఓట్ అప్పీల్ ఇచ్చారు, చెప్పేసింది, అయిపోయింది. తర్వాత శ్వేతకి సెకండ్ ఎల్లో కార్డ్ ఇచ్చారు. సో తనకి రెడ్ కార్డు. సో తను అవుట్ ఆఫ్ ద గేమ్. కొన్ని తను చెప్పాల్సినవి అయితే చెప్పేసింది, వెళ్ళిపోయింది. అంత ఎమోషనల్ ఏమి అనిపించలేదు. సో ఇక్కడ మనీష్ దగ్గర తీసుకుని ఎల్లో కార్డ్ ఏదైతుందో అది వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పారు, అది ప్రసన్నకి ఇచ్చారు. తను కూడా ఎలిమినేట్ అయిపోయాడు. చాలా ఎమోషనల్ అనిపించింది ప్రసన్న నాగా కన్వర్జేషన్ కానీ, మిగతా వాళ్ళతో తను చెప్పిన మాటలు కానీ, నా లైఫ్ ఇక్కడతో ఆగిపోదని చెప్పిన మాటలు కానీ, దోస్ ఆర్ వెరీ ఇన్స్పైరింగ్. సో నిజమే కదా, ఇక్కడతో ఆగిపోదు. అండ్ ఇంకొకటి, ఇతననే కాదు, శ్వేత అనే కాదు, ఇంకొక 8 మంది పోవాల్సిందే బయటికి. 5గురే లోపలికి వెళ్తారు. ఆ 8 మంది ఇట్లాగే బాధపడుతూ ఉండొచ్చు, బాధపడవచ్చు ఇన్ ఫ్యూచర్. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం అతని జర్నీ, అతని ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా బాగా అనిపించడం వల్ల, అతని మంచితనం చాలా బాగా అనిపించడం వల్ల, అతను వెళ్తుంటే బాధపడుతుంటే ఎమోషనల్ అనిపించింది. నాకు కూడా చాలా ఎమోషనల్ అయ్యాను నేను కూడా. సో బట్ ఇంకా ఎండ్ ఆఫ్ ది డే ఇంకా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ అంతే, ఇంకా వెళ్ళిపోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. 13 మంది ఉన్నారు, దాంట్లో 8 మంది వెళ్ళిపోతారు, ఇంకా 5గురే ఉంటారు లోపలికి వెళ్ళడానికి. సో అది మ్యాటర్. ఇంకా అండ్ నవదీప్ ఏమో అంతా అయిపోయిన తర్వాత పంపేసిన తర్వాత అదేదో చెప్తా ఉంటే బాగానే పోతున్నావులే బటర్, తేనె పూసిన గతితో పొడవడం అంటే ఇదే అనుకున్నాను మనసులో. ఆ తర్వాత ఇంకొకటి, తన గురించి అంత పొగుడుతామంటే ఎంత పోగినప్పుడు ఎందుకు మీరు ఎల్లో కార్డు ఇంకోటి ఇవ్వడం, బయటికి పంపించడం అనుకున్నాను మనసులో. ఇట్లా రకరకాల ఆలోచనలు వచ్చినాయి మొత్తం. అది ఏమంటారు, ఆ సిచ్యువేషన్ అట్లా ఫినిష్ అయింది. సో ఇంకా తనైతే ఎగ్జిట్ అయిపోయాడు. సో ఇంకా అక్కడతో ఈరోజు ఆల్మోస్ట్ ఫినిష్. సో ఇంకా ఇంకో 2 ఎపిసోడ్లే ఉన్నాయి, 2 ఎపిసోడ్లు మొదలుకొడుతున్నారు. సో ఆ 2 ఎపిసోడ్లో ఇంకెవరు ఎంత బాగా ఆడతారు ఏంటనేది మ్యాటర్స్ ఇంకా అంతే. సో అంతే, ఇంకా రేపటి ప్రోమో ఇంకా అన్వర్తి అని చెప్పి హరీష్కి ఇచ్చారు, తర్వాత వేరే వాళ్ళకి కూడా ఇచ్చారులేండి. సో అది మ్యాటర్. సో నాకైతే మాత్రం అది కరెక్ట్ కాదు. ఐ మీన్ అదంతా వ్యాలిడ్ అనిపించలేదు రేపటి ప్రోమోలో చూసింది. సో లెట్స్ సీ, చూద్దాం. ఎస్పెషల్లీ దాలియా ఏదైతే అన్నాదో ఆయన కోసం, హరీష్ గారి కోసం, అది నాకు అనిపించలేదు. చూద్దాం, లెట్స్ సీ రేపు ఎపిసోడ్ ఎలా ఉంటుందో ఏంటో. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైనా మా దగ్గర ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై బై, నెక్స్ట్ వీడియో, బై బై.